రైతులపై దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు ఖమ్మం పట్టణంలో దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొనున్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మిర్చి అడ్డు ఘటన రైతులకు బేడీలు వేయడంపై తలపెట్టారు టీడీపీ నేతలు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, ప్రస్తుతం ధర్నా చేపట్టినట్టు తెలుస్తుంది టీడీపీ వాళ్ళు, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి రైతులకు అండగా నిలిచేందుకు చేపట్టిన రైతు పోరు ధర్నా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ధర్నాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్య నేతలందరూ పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీసులు ఈ ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు భారీ ర్యాలీగా ధర్నా ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంది కారణంగా నేరుగా ధర్నా చేసుకోవచ్చని, ఎటువంటి ర్యాలీలు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా నేరుగా ధర్నా చౌక్ చేరుకుని కొద్దిసేపటి క్రితమే ధర్నా ప్రారంభించారు. టీపీసీసీ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే ధర్నా చేసుకున్నారు. వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మిర్చి రైతులకి కనీస మద్దతు ధరగా 10,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఖమ్మం మిర్చి అడ్డు ఘటనలో ఎవరిపైతే కేసు నమోదు చేశారో వారందరిపై కేసులు బేషరతుగా ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేందర్. రైతులపై పెట్టే కేసులు వెంటనే ఏపీ పోలీస్ నెట్వర్క్ పై సైబర్ దాడి